రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ను విశాఖలో మంత్రి ఆవిష్కరించారు. ఒంగోలు కలెక్టరేట్లో జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాలికా స్వేచ్ఛ, బాల్య వివాహాల నివారణ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్పై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా సంతకాలు చేశారు. జిల్లాలో బాల్య వివాహాలను రూపుమాపేందుకు బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగడ్డ రిజర్వాయర్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. గిరిజన మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ భవనాలు అందంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలో భవనాలన్నీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మువ్వన్నెల జెండా రంగులతో కూడిన విద్యుత్ దీపాలు మిరమిట్లు గొలుపుతూ చూపర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్లను ఖరారు చేసేందుకు సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్తో పాటు ఆయా మున్సిపాలిటీల చీఫ్ ఇంజనీర్లు, డిస్కంలు, విద్యుత్ సౌధ సీజీఎం, నెట్ క్యాప్ జీఎంలను కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో పనిచేస్తోన్న అర్చక, పురోహితులకు బీమా కార్డుల జారీకి ప్రభుత్వంతో చర్చిస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు. స్కాలర్షిప్లు, ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు సమీపంలోని అక్షయపాత్ర కిచెన్లో బియ్యం శుభ్రం చేసే యంత్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. గంటలో 30,000 మంది చిన్నారులకు పౌష్టికాహారం సిద్ధం చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు భువనేశ్వరికి వివరించారు. చారిత్రక వారసత్వ గ్రామంగా కృష్ణా జిల్లాలోని ఘంటసాలకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ప్రాచీన బౌద్ధ స్తూపం గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి బౌద్ధ బోధనల కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గత వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను పూర్తిగా విస్మరిస్తే సీఎం చంద్రబాబు 326 కోట్ల రాయితీ రుణాలను అందించి అండగా నిలిచారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ అన్నారు. రాయితీ రుణాలను 4 విభాగాల్లో 49,218 మంది లబ్దిదారులకు అందజేయనున్నట్లు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం బాలేపల్లి తండా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలమర్ల వాండ్లపల్లికి చెందిన వైసీపీ నేత నాగేంద్ర, మరో వ్యక్తి 14 బాక్సుల కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి విక్రేతను పోలీసులు అరెస్టు చేసి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విశాఖ నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వివరించారు. గంజాయి విక్రేతకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.